ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం KTM డ్యూక్ 215 తీసుకొని వచ్చాము. ఈరోజు మనం మన వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్, ఈ వెహికల్ లో ఉన్న ఫ్యూచర్స్, అఫ్ కోర్స్ KTM డ్యూక్ గురించి మనందరికీ తెలుసు, బట్ ఇంకా డీటెయిల్డ్ గా దాంతోపాటుగా దీని ఓనర్షిప్ రివ్యూని కూడా మీ ముందుకు తీసుకొని వచ్చాను. మనతోటి ఈరోజు సునీల్ ఉన్నారు. అతను ఇంతకుముందు KTM డ్యూక్ 319 వాడారు. ఇప్పుడు అతను KTM డ్యూక్ 250 తీసుకున్నారు. అసలు 390 నుంచి 250కి రావడానికి రీజన్ ఏంటి, 250లో ఉన్న బెటర్ పాయింట్స్ ఏంది, ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంది, అన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఈరోజు మనతోటి సునీల్ ఉన్నారు. సునీల్ ఇంతకు ముందు KTM డ్యూక్ 390 వాడారు. ఇప్పుడు KTM డ్యూక్ 250 తీసుకున్నారు. అసలు 390 నుంచి 250 రావడానికి రీజన్ ఏంటి, ఇందులో ఇతనికి ఏం నచ్చింది, లేదు పాత 390లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా, దీని ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సునీల్ నమస్తే అండి. చెప్పండి, ఇంతకుముందు నేను మీ దగ్గర 390 చూశాను, రైట్? 390 నుంచి మీరు 250 తీసుకున్నారు. 250 తీసుకున్న వెంటనే నాకు చెప్పారు, అన్న మనం 250 తీసుకున్నాం అని. ఆ రోజు ఫోన్లోనే అడుగుదాం అనుకున్నా, అంటే మీరు 390 నుంచి అసలు 250కి రావడానికి అంటే డౌన్ గ్రేడ్ అయ్యారు, ఎందుకు దాని నుంచి దీనికి వచ్చారు? అంటే దాని నుంచి దీనికి రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ అన్న. ఓకే, మెయింటెనెన్స్ హెవీగా ఉంది. ఇది 390లో 390 మెయింటెనెన్స్ ఉంది. ఫ్యూల్ కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, ఎంత మైలేజ్ వచ్చింది? అది 18 మైలేజ్ వస్తుంది, ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే, మైలేజ్ పరంగా కూడా కష్టమే. ఓకే, ఇప్పుడు సిటీలో అంటే ఇంకా 17, 16 అటు కొట్టద్ది. ఓకే, మైలేజ్ హైవేస్ లో అయితే 18 20 లోపే. 20 లోపే, ఓకే, 20 దాటదు, 20 లోపే వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. అంటే స్పేర్ పార్ట్స్ దొరకడం కూడా లేటే, అబ్బో లేట్ గా ఉంటున్నాయి. అందువల్ల నేను దీనికి వచ్చాను. సర్వీస్ కి ఎంత అయ్యేది దానికి? సర్వీస్ కి ఒక 382 అట్లా. ఓకే, 4000 దాకా పడేది. 4000 దాకా పడుతుంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది బండి? పర్ఫార్మెన్స్ హైగా ఉంటది, అది దాన్ని దీపలేదు. ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా అయితే అది ఓకే. 390 అది వేరే లెవెల్. మీరు అది ఎన్ని కిలోమీటర్స్ నడిపించారు 390? అది స్పీడా నార్మల్ గా మొత్తం టోటల్ నేను 50 దాకా 50,000 నడిపారు. 50,000 అంటే మీకు ఆ బైక్ గురించి పూర్తి ఐడియా వచ్చి ఉంటది. 50,000 దాకా నడిపారు. అంటే ఆ బైక్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇంజిన్ ఎలా ఉంది అనేది. సో ఆ టాప్ స్పీడ్ ఎంత తీసారు అందులో? 161. ఇది 390లో 160 వరకు వెళ్ళారు, 165 వరకు వెళ్ళారు. ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది అందులో? ఛాన్స్ అంటే 170, 172 అట్లా పోవచ్చు. ఓకే, ఇంకా యాక్సిలరేట్ ఉంది కానీ మీరు 160 వరకు వెళ్ళి ఆగిపోయారు. మన రోడ్ల మీద అంత యాక్సిలరేషన్ కష్టం. ఓకే, గ్రేట్. ఓకే, అదైతే అమ్మేశారు. అవును, అది ఎంతకి వెళ్ళింది? అది 1 lakh వెళ్ళింది. మనం చిన్నగా పోం కదా, మనం వెళ్ళే స్పీడ్ కి దానికి ఇంజిన్ కూడా వచ్చేసింది. ఓకే, బోర్కి వచ్చింది. 50,000కి దానికి బోర్కి వచ్చేసింది. మినిమం ఇది ప్రతి KTM బండి 50కి కొంచెం వస్తాయి. ఓకే, ఒక 100లో 70% వస్తాయి బండ్లు. ఓహో, 50,000 కిలోమీటర్స్ కి ఇంజన్ వచ్చేస్తుంది, మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. 70% వస్తుంది. ఎందుకంటే ఈ సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంజన్ కొంచెం టైం మార్చడం కష్టం. ఓకే, దానివల్ల కొన్ని వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు సరే అది అమ్మేశారు, దాన్ని అయిపోయింది. ఇదే చూస్ చేసుకున్నారు, మళ్ళీ 250కి వచ్చారు. ఇదంటే మిడిల్ రేంజ్ కి, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెక్ట్ గా ఉండేది. మైలేజ్ కరెక్ట్ గా ఉంది, మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెక్ట్ ఇది సెట్ అవుతుంది. ఎంత పడింది? పవర్ పరంగా పవర్ ఉంది. మన మిడిల్ ఎంత పడింది ఇది ఆన్ రోడ్? ఆన్ రోడ్ వచ్చి 287 పడింది. 287 ఆన్ రోడ్ మన చేతికి పడ్డది. 287. 390 ఎంత పడింది మీకు ఆన్ రోడ్? 390 అది అప్పట్లో 340 దాకా పడింది. 340 దాకా పడింది. రీసేల్ లో మీకు 1 lakh వచ్చింది దానికి. ఇది ఇప్పుడు 287 పడింది. 290 అనుకోండి. 290. ఓకే, దానికి దీనికి పర్ఫార్మెన్స్ లో డిఫరెన్స్ ఉందా? పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంది. ఎక్కువ ఉందంటారా? యావరేజ్ ఒక మాదిరిగానే ఉంది. ఓకే, బట్ స్టిల్ బానే ఉంది అంటారా? మన మిడిల్ రేంజ్ వాళ్ళకి పవర్ సరిపోద్ది. ఓకే, మన డైలీ మన అవసరాలకి, అంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన రోడ్స్ కి
మన హైవేకి కరెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ గా ఉందా? సూపర్. మైలేజ్ ఎంత వస్తుంది? 26-27 అట్లా వస్తుంది. 26 అంటే 30 లోపే, 30 లోపు. ఓకే, పర్వాలేదు. అయితే ఇందులో టాప్ స్పీడ్ ఏమైనా చెక్ చేశారా మీరు? టాప్ స్పీడ్ ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేయలేదా? చెక్ చేయలేదు. ఎంత తిరిగింది ఇప్పటికి బండి? నేను తోలింది అయితే 150 దాకా టచ్ చేశాను ఈ బైక్ లో. 250 లో? అవును. ఓకే, అందుకని ఇంకా పోయేటట్టు ఉంది కానీ నేను పోలా. ఓకే, 150 టచ్ 150 అంటే 160 170 వరకు వెళ్తుంది. 170 పోదు కానీ 160 వరకు వెళ్ళొచ్చు. 160 దాకొచ్చు. ఓకే, సూపర్. సో అయితే ఫైనల్ గా సాటిస్ఫైడ్. ఇందులో ఇదేంటి, ఇది మీరు ఎలా వేయించారు? ఇది నా సిగ్నేచర్ అన్న. మీ సిగ్నేచర్ వేయించారు సరే, ఇది ఎలా మీరు బయట స్టిక్కరింగ్ దగ్గర వేయించారా? బయట స్టిక్కరింగ్ దగ్గర నా సిగ్నేచర్ ఫోన్ లో చేసుకొని ఓకే, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా ఓవరాల్ గా ఈ 250 లో మీకు బాగా నచ్చింది ఏంది? బాగా నచ్చింది, లుక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది. ఓకే, బండి అంత వైబ్రేషన్ రావట్లేదు సరే. ఓకే, రిఫైన్డ్ ఇంజన్ ఇంత ముందుతో పోల్చుకుంటే వైబ్రేషన్ లేదు ఎక్కువ. ఓకే, ఇంత ముందు ఈ సస్పెన్షన్ కూడా అది కొంచెం స్ట్రైట్ గా మధ్యలో ఉండేది, మిడిల్ లో. ఇప్పుడు కొంచెం సైడ్ కి ఇచ్చారు. ఈ సస్పెన్షన్ బాగుంది. అది హైట్ కూడా 4-5 ఉండే వాళ్ళకి కాళ్ళు అందవు. అది ఏది 390? ఇది 5 ఉన్నా చాలు కరెక్ట్ గా అందుతుంది. అంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చులే. దాన్ని హైట్ అడ్జస్ట్మెంట్ అది చేసినా గానీ కొంచెం 5-4 ఉండే వాళ్ళకి అందదు. ఓకే, కొంచెం కాళ్ళు ఎత్తి కొంచెం అన్కంఫర్టబుల్ కూడా వెయిట్ గా ఉంటది. అది కొంచెం అటు ఇటుగా ఉంటది, కంఫర్ట్ ఉండదు. ఇది బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా ఉంది, కాళ్ళు అందుతున్నాయి కాబట్టి. కొంచెం బండి వెయిట్ అయినా గానీ కరెక్ట్ గా ఉంది. బండి స్టెబిలిటీ ఎట్టుంది అంటే, ఒకవేళ సపోజ్ 100-120 లో వెళ్తున్నారు, బ్రేక్ వేస్తే కంట్రోల్ అవుతుందా? అంటే మీరు అడుగున్నట్లు కంట్రోల్ లోకి వస్తుందా? ప్రెడిక్టబుల్, మీరు కొట్టిన వెంటనే ఆగుద్దని కాన్ఫిడెన్స్ ఉంటుందా? కంట్రోల్ లోకి వస్తుందా? స్కిడ్ అవుద్దని ఏమైనా భయం వేస్తుందా? స్కిడ్ ఏం అవ్వట్లేదు కానీ మన కంట్రోల్ లోనే ఉంది బండి అయితే. ఓకే, సర్వీస్ అయిందా ఇది? ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. ఎంత అయింది ఫస్ట్ సర్వీస్ కి? 1300. ఓకే, ఫస్ట్ సర్వీస్ తక్కువ, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ ఒకటే కదా, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఒకటే మారుస్తారు, అందుకు తక్కువ. ఓకే, ఇది అంటే ఈ డిజైన్ వచ్చేసరికి సూపర్ డ్యూక్ ఏదైతే 600,000 1390 అంటే ఆ డిజైన్, ఆ షేప్, అది మొత్తం ఏంటంటే ఆ సూపర్ డ్యూక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇమిటేట్ చేసినట్లుంది కదా. హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉంటది? విజిబిలిటీ కొంచెం తక్కువేనా, దాంతో పోల్చుకుని కొంచెం తక్కువే ఉంది. ఓకే, అంత లేదు. అంటే ఇవాళ రేపు నార్మల్ గా అందరూ ఫేస్ చేస్తున్న కంప్లైంట్ ఇది. ఇంతకు ముందు మనం ఇక్కడ హెలోజన్ లైట్స్ ఉన్నప్పుడు ఈ కంప్లైంట్స్ చాలా మంది రాలేదు. ఈ ఎల్ఈడిస్ ఇచ్చిన తర్వాత బండి 5 లక్షలైనా కూడా కావాల్సినంత క్లియరెన్స్ ముందు విజిబిలిటీ బాగుండట్లేదు. బట్ కాకపోతే కొంతమంది బాగుంటుంది అంటున్నారు. 390లో ఎలా ఉండేది మీకు? అది విజిబిలిటీ బాగుండేది. అది విజిబిలిటీ బాగుంది కానీ దీంట్లో అందలేదు. ఓకే, ఎక్స్ట్రా లైట్ పెట్టుకోవాల్సిందే, కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. సస్పెన్షన్ ఎలా ఉంటది? సస్పెన్షన్ బాగుందన్న. బాగుందా? సస్పెన్షన్ పరంగా అయితే ఓకే, బానే ఉంది. ఓకేనా? సో అయితే ఎవరైనా ఒక 3 lakhs లోపు ఒక బైక్ తీసుకోవాలంటే ఇది సజెస్ట్ చేయొచ్చా? మీ రికమెండేషన్ తీసుకోవచ్చా? ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఏదైనా కొంచెం అంటే పాత దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీంట్లో ఏముందంటే, ఇప్పుడు పాత దానికి దీనికి దీంట్లో ఆటోమేటిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇండికేటర్ వేసుకునే సందు తిరిగేసినా గానీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఆగిపోతాయి. అంటే మళ్ళీ హ్యాండిల్స్ టైట్ గా వచ్చినప్పుడు ఆటోమేటిక్ అవి కూడా ఆఫ్ అయిపోతాయి. మన కార్స్ లో గనక ఓకే, నావిగేషన్ కూడా ఉంటది అన్నమాట. ఓకే, జిపిఎస్ నావిగేషన్ కూడా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటది. ట్రాక్ మోడ్ ఉంది. ట్రాక్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్ ఉంది. అవన్నీ ట్రాక్షన్ కంట్రోల్ అవన్నీ 390కి ఇస్తున్నాడు. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ లేదు కానీ ఓకే, ట్రాక్ మోడ్, ఇది ఏబిఎస్ వెనకాల ఆపుకునే దానికి ఉంది. ఏబిఎస్ అదేలే, మనం ఏదైనా కొంచెం స్టంట్స్ చేయాలనుకుంటే అది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటే బండి అలా అది కొంచెం మనం ఎలా కావాలనుకుంటే అలా వచ్చేస్తుంది. పిలియన్ కంఫర్ట్ పాదానికి దీనికి ఒకేలాగా ఉందా లేదంటే ఏమన్నా పెరిగిందంటారా? ఇది కొంచెం హైట్ పెరిగింది, బ్యాక్ ఇదా? ఓకే, ఒక 3-4 ఇంచెస్ దాకా పెరిగింది, హైట్ గానే ఉంది. కొంచెం కంఫర్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. లాంగ్ రైడ్ కి సింగిల్ అయితే బాగుంటది. సింగిల్ బాగుంటది, పిలియన్ కష్టమే. పిలియన్ కొంచెం కష్టం. దానికి 390కి అది కంఫర్ట్ గా ఉంటది, పిలియన్ కూడా బాగా. ఓకే, ఏమన్నా ఇంజిన్ హీట్ అయ్యే అంటే ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తున్నాం, సిటీలో ఎక్కువ తిప్పాం అనుకోండి, హీట్ అవుతుందా ఏమన్నా? ఇంజిన్ హీట్ మామూలేనా దీంట్లో? 390లో ఎక్కువ హీట్? ఎక్కువ హీట్
ఓకే. అది కొంచెం 2-3 నిమిషాలకే హీట్ అయిపోద్ది. ఇది ఒక 3-4 మినిట్స్ పడుతుంది అనమాట ఓకే. హీట్ అయ్యి. కాబట్టి మన డైలీ యూసేజ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంటికి మేనేజ్ చేసుకోవచ్చు. పెద్ద హీట్ ఇవ్వకపోయినా ఒక రకంగా హీట్ ఏం అంత అనిపించలేదు దీంట్లో, ఎందుకంటే అది రేడియేటర్ ఫ్యాన్ కూడా సైడ్కి ఇచ్చాడు అనమాట. ఎక్కడ ఇచ్చారు? ఈ సైడ్ వస్తుంది. ఓకే. అంటే ఇంత ముందు దానికైతే హీట్ బ్యాక్ కొట్టద్ది. ఇప్పుడు ఇది కొట్టిందంటే మన కాళ్ళ లోపల టైస్ కాడ తగలుతా ఉండద్ది. ఇప్పుడు ఇది సైడ్ కి ఇచ్చాడు అనమాట. ఇటు కొట్టే సైడ్ కొట్టు. ఓకే ఓకే. వెళ్ళేటప్పుడు సైడ్ కి వెళ్తది కాబట్టి మనకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉండదు. రాదు మనకి. గేర్ షిఫ్టింగ్ స్మూత్ గా ఉందా? గేర్ షిఫ్టింగ్ స్మూత్ గానే ఉందన్న. క్లచ్ గానీ అంతా స్మూత్ గానే ఉంది. ఓకే. ఎంత ఫ్యూయల్ ట్యాంక్ ఎంత ఇచ్చాడు కెపాసిటీ? 15 లీటర్స్. 15 లీటర్స్. అంటే రెగ్యులర్ గా ఫిల్ చేసుకుంటా ఉండాలి ఇంకా మనం. రెగ్యులర్ ఫిల్ చేయాలంటే దీనికి పవర్ ఆయిల్ యూస్ చేస్తే ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటది. ఓకే. ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. నార్మల్ ఆయిల్ కన్నా పవర్ ఆయిల్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. మైలేజ్ కూడా కొంచెం పెరుగుద్ది. ఇంజిన్ లైఫ్ కూడా పెరిగే ఛాన్స్. అంతేనా? థ్యాంక్ యూ సునీల్. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్లున్నారు. ఒకసారి డీటెయిల్ గా బండి గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సునీల్. ముందుగా డ్యూక్ ని మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే సేమ్ ఆ ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది కదా, చాలా షార్ప్ గా ఉంటుంది. పాత దానికంటే దీన్ని చాలా అప్డేట్ చేశారు. మెయిన్ హెడ్ లైట్ ఉంది. ఇందులో హై బీమ్, లో బీమ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. చూడటానికి మన పాత సూపర్ డ్యూక్ లో ఏదైతే హెడ్ లైట్ ఉందో అలాంటి ఇంప్రెషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మనం WP సస్పెన్షన్ చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న డ్యూక్ లో వచ్చేసరికి ఇలాంటి వైట్ పవర్ సస్పెన్షన్స్ కి సంబంధించిన కంపెనీ నుంచే ఈ బైబ్రీ బ్రేకింగ్ క్యాలిపర్స్ కూడా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ జనరేషన్ డ్యూక్ లో ఇస్తున్నారు. పాత దానిలో అయితే ఇక్కడ మనకి బైబ్రీ క్యాలిపర్స్ తోటి బ్రేకింగ్ ఇచ్చారు. డిస్క్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎలై వీల్స్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది 15 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్. ఇది E20 కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి డ్యూక్ యొక్క ఫైరింగ్స్ చూడొచ్చు. ఇది పాత డ్యూక్ కంటే ఇది చాలా షార్ప్ గా అగ్రెసివ్ గా అనిపిస్తుంది. ఇక్కడ 250 బ్యాడ్జింగ్ కూడా మనం చూడొచ్చు. చాలా అంటే చూడటానికి చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. డ్యూక్ టైటిల్ కూడా ఇక్కడ చూడొచ్చు. కూలెంట్ ఆయిల్ సిస్టమ్ ది క్యాప్ చూడొచ్చు. పాత డ్యూక్ లో అయితే మనకి అది ఇక్కడ ఇచ్చారు, అంటే ఫ్రంట్ సైడ్ బంపర్ దగ్గర ఇచ్చారు. సో ఏదైనా ఫ్రంట్ నుంచి ఏదైనా మనం చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేదంటే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన దానిలో మాత్రం ఇక్కడ అరేంజ్ చేశారు. సేఫ్టీ పరంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. డ్యూక్ లో ఉన్న మెయిన్ పార్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి 249.07 cc ఇంజిన్ అన్నమాట. ఇది వచ్చేసరికి 31 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 25 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. అంటే ఈ ఇంజిన్ వచ్చేసరికి 0 to 60 కిలోమీటర్స్ జస్ట్ ఒక 4 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. ఇంజిన్ అయితే సూపర్ క్విక్ గా ఉంటుంది. ఈ వెహికల్ లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ వెహికల్ టాప్ స్పీడ్ అయితే 150+ కిలోమీటర్స్ వెళ్తుంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు డ్యూక్ లో ఉన్న కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా చూద్దాము. అయితే ఇంత కాస్ట్లీయెస్ట్ వెహికల్, ఇంత హైలీ పర్ఫార్మ్డ్ వెహికల్లో ఇక్కడ మనం ఫుట్ పెగ్స్ దగ్గర ఇవి చూస్తే ఇవి కొంచెం మనకి ఫైబర్ తో తయారు చేసినట్టుంది. ఇలాంటి కాస్టింగ్ ఐరన్ ఇచ్చుంటే ఇది బాగుండేది అనేది నా ఒపీనియన్. దాంతో పాటుగా ఇక్కడ మనం కొంచెం ప్యానల్ గ్యాప్స్ చూడొచ్చు. ఇక్కడ ఇంజన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ కీ ప్లేస్ చేసే దగ్గర కానీ ఇక్కడ అక్కడక్కడ మీరు ప్యానల్ గ్యాప్స్ చూడొచ్చు. ఇది ఇక్కడ కూడా మనకు కనిపిస్తాయి. వీటితో పాటుగా ఇంకా కొన్ని దగ్గరలో పెయింట్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఇది 2 months ఓల్డ్ వెహికల్, అప్పుడే ఇక్కడ పెయింట్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అంటే వెహికల్ ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కూడా కానీ ఏం వెహికల్ కానీ తగలటం లేదు. కానీ ఇక్కడ చూడండి పెయింట్ కొంచెం ఇక్కడ లేసిపోయింది దానికి. అదే పాత డ్యూక్ లో మనకి ఇక్కడ ఒక ఈ మడ్గార్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన దానిలో ఇది లేదు. మన సునీల్ వచ్చేసరికి దీన్ని మళ్ళీ పాత వాటిలో నుంచి తీసుకొని దీనికి ఇక్కడ ఫిక్స్ చేశారు. ఇది లేకపోతే ఏమవుతుందంటే నార్మల్ గా డ్యూక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ రోడింగ్ వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కొంచెం బురదలో వెళ్ళేటప్పుడు బురద అనేది మొత్తం మీద పడతా ఉంటది. సో ఇది ఫిక్స్ చేసుకున్నారు. జస్ట్ ఇది మన మీద పట్టమే కాదు, ఒక్కొక్కసారి సస్పెన్షన్ దగ్గర కూడా కంటిన్యూస్ గా వాటర్ కానీ అవన్నీ జామ్ అయిపోయి ఇది కూడా రస్టింగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఫిక్స్ చేశారు. KTM దీన్ని కానీ చేసుంటే చాలా బాగుండేది అనేది మా ఒపీనియన్. వెహికల్ లో ఉన్న రేర్ సెక్షన్ కి వస్తే ఓవరాల్ గా పిలియన్ కంఫర్ట్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ గ్రాబ్ రైల్ అయితే పిలియన్ కి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనం కూడా వెహికల్ ని కొంచెం అటు ఇటు తిప్పాలన్నా లేదు వెనక్కి ముందుకు వెళ్ళాలన్నా వెహికల్ ని చాలా ఈజీగా మూవ్ చేయొచ్చు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది.
ఇక్కడ మనకి టైల్ ల్యాంప్ కూడా పాత డ్యూక్ లాగా కాకుండా దీన్ని చాలా ప్రీమియం గా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. దానికి ఇది పాత డ్యూక్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఫుల్లీ ఎల్ఈడి ఇచ్చారు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ లుక్స్ అయితే వెహికల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మీకు టైల్ ల్యాంప్ ను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడండి మీకు ఎంత ప్రీమియం గా అనిపిస్తుందో. నార్మల్ పాత డ్యూక్ అంటే ఇది చాలా అప్డేటెడ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు వెహికల్ మనం రేర్ వీల్ ఒకసారి చూసుకుంటే ఓవరాల్ గా స్వింగ్ ఆర్మ్ డిజైన్ కూడా మారింది, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. అయితే రేర్ వీల్ ఒకసారి చూసుకుంటే ఈ రిమ్ యొక్క డిజైన్ కూడా మారింది. ఇది వచ్చేసరికి 150/60/R17 సెక్షన్ టైర్ ఇచ్చారు. ఎంఆర్ఎఫ్ లో స్టీల్ బ్రేస్ అనే సెక్షన్ టైర్ ఇచ్చారు. రేడియల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంత ప్రీమియం వెహికల్ కి రేడియల్ టైర్ అనేది హైలీ ప్రిఫరబుల్. బట్ కేటీఎం ఎందుకో ఇందులో మిస్ చేసింది. ఇప్పుడు ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూద్దాము. మెయిన్ గా కేటీఎం లో చాలా మంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఎవరైనా అంటే రైడర్ గానీ పిలియన్ గానీ ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇక్కడ కింద టచ్ అవుతూ ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన డ్యూక్ లో వచ్చేసరికి 176 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. పాత దాంతో పోల్చుకుంటే ఇది చాలా ఇంప్రూవ్ చేసినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడైతే మనకి అలాంటి ప్రాబ్లం అయితే కేటీఎం డ్యూక్ లో లేదు. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ ని మనం చూస్తే ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చారు. దాంతో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. యాక్సెలరేషన్ ఇక్కడ ఉంటుంది. ఇది ఫ్రంట్ బ్రేక్, ఇది కూడా కొంచెం క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఫిట్ అండ్ ఫినిష్ పర్వాలేదు, బానే ఉంది. ఇక్కడ కొంచెం మనం ఇందాక చెప్పినట్లు ప్యానల్ గ్యాప్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి హజార్డ్ లైట్స్ అంటే ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, హార్న్ ఉంటుంది, ఇండికేటర్స్, నావిగేషన్ సంబంధించిన బటన్స్ ఉంటాయి. ఇది మనకి సేమ్ యాజ్ యూజువల్ క్లచ్. ఇక్కడ కూడా బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూద్దాము. ఒకసారి ఆన్ చేస్తాను. సేమ్ మనకి ఇక్కడ డ్యూక్ టైటిల్స్ కానీ రెడీ టు రేస్ అని పడుతుంది. ఇది వచ్చేసరికి 5 inches TFT డిస్ప్లే. నైట్ టైంలో కానీ లేదంటే డే టైంలో కానీ ఇది ఆటోమేటిక్గా డిమ్ అండ్ బ్రైట్నెస్ దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇందులో వెహికల్ యొక్క ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ABS కి సంబంధించిన డీటెయిల్స్, క్లాక్, మొబైల్తో పేరింగ్ అవుతున్నాయి. ఇంకా ABS కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉన్న ఈ స్క్రీన్ లో ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మన ఎలక్ట్రానిక్ చిన్న చిన్న డివైజెస్ ని ఇక్కడ నుంచి మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఇక్కడున్న కంట్రోల్ హ్యాండిల్ బార్ మీద నీ కంట్రోల్స్ తోటి మనం ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇందులో మనకి వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అప్ టు డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే రైడ్ మోడ్ కానీ, ట్రిప్ కానీ, ఫ్యూయల్ లెవెల్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ, మొబైల్ పేరింగ్, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు. ఇక్కడ మనం ABS ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా రైడింగ్ మోడ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. నార్మల్, స్ట్రీట్ మోడ్, లేదంటే సూపర్ మోటో అని ఉంటుంది. రెండిట్లో ఏది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రకారం ఈ స్క్రీన్ యొక్క థీమ్ కూడా మారే ఫెసిలిటీ అయితే కొత్తగా వచ్చిన ఈ KTM డ్యూక్ లో ఉంది. ఇప్పుడు మనం ఈ బైక్ ని రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. బ్రో, సింపుల్ గా చెప్పాలంటే KTM డ్యూక్ 250 అనేది ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న బైక్. ఇది అంకుల్స్ టైప్ బైక్ కాదు. స్టైల్ ని, స్పీడ్ ని, మంచి స్వాగ్ ని కావాలనుకున్న యూత్ కోసం డిజైన్ చేసిన మంచి మిషన్. ఈ బైక్ ఆన్ రోడ్ నెల్లూరు ప్రైస్ వచ్చేసరికి 2,87,000 వరకు ఉంటుంది. అంటే మీరున్న లొకేషన్ బట్టి ఇది మారొచ్చు. ఎస్, ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ థ్రోటల్ ట్విస్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మనం ఫుల్ గా సాటిస్ఫైడ్ అవుతాం. పర్సనల్ గా చెప్పాలంటే బైక్ ప్రెజెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పికప్ చాలా షార్ప్ గా ఉంది. పవర్ డెలివరీ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది. సిటీలో మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. హైవేస్ లో థ్రోటల్ ట్విస్ట్ చేస్తున్నప్పుడు బైక్ చూసే వాళ్ళకి పారిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. కార్నర్ లో కూడా డ్యూక్ ఒక కింగ్ అని చెప్పొచ్చు. రోడ్ మీద బైక్ మంచి రోడ్ ప్రెజెన్స్ ఇస్తుంది. బ్రేక్స్ చాలా స్ట్రాంగ్ గా, ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. డ్యూయల్ ఛానల్ ABS వల్ల హై స్పీడ్ లో కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాలేజ్ రైడ్ కోసమైనా, వీకెండ్ రైడ్స్ కోసమైనా డ్యూక్ 250 అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా లుక్స్ పరంగా చెప్పాలంటే ఈ డ్యూక్ 250 అనేది మంచి సాలిడ్ స్ట్రీట్ ఫైటర్ లాంటి ఫుల్ మాస్ లుక్ తోటి ఉంటుంది. LED హెడ్ ల్యాంప్స్, అగ్రెసివ్ ఫ్యూయల్ ట్యాంక్, TFT డిస్ప్లే అన్ని కలిసి ఈ బైక్ కి మంచి వైబ్ నిస్తాయి. సిగ్నల్స్ దగ్గర నిల్చున్నప్పుడు కూడా అందరి కళ్ళు డ్యూక్ 250 మీదే ఉంటాయి. టోటల్ ట్విస్ట్ చేస్తున్నప్పుడు కూడా KTM ఫీల్ ని మనం క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఇంకొక రియాలిటీ కూడా చెప్తాను. డ్యూక్ 250 లో మనం అక్కడక్కడ ప్యానల్ గ్యాప్స్ చూస్తాము. హెడ్ లైట్ దగ్గర ఉన్న DRLs కూడా కొంచెం ఫినిషింగ్ తక్కువ అయినట్లు, క్వాలిటీలో కాంప్రమైజ్ అయినట్లు అనిపిస్తుంది. అలానే ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా కొంచెం నార్మల్ ప్లాస్టిక్ వాడినట్టు, పెయింటింగ్ ఫినిషింగ్ చూడటానికి ప్రీమియం గా అనిపించినా అంత క్వాలిటీ ఫీల్ అయితే ఇవ్వదు.
కానీ లుక్స్ మాత్రం మంచి కిల్లర్ లుక్స్ ఉంటుంది. సో ఈ బైక్ లగ్జరీ ఫిట్ ఫినిష్ కోసం కాదు, రోడ్ మీద డామినేషన్ కావాలంటే డ్యూక్ 250 అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మైలేజ్ కూడా డీసెంట్ గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా KTM రేంజ్ లో మేనేజబుల్ గా చేయొచ్చు. రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే మీరు గనక ఒక బైక్ లో మంచి స్టైల్, స్పీడ్, పర్ఫార్మెన్స్ అన్ని ఒక బైక్ లో 250cc లో కావాలనుకుంటే డ్యూక్ 250 అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం లేటెస్ట్ గా వచ్చిన KTM డ్యూక్ 250 గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.